రంజని అసలు పెళ్లి చేసుకోను అనడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లోంచి వెళ్ళడం ఇష్టం లేదు అంటే ఆస్తి వదిలి వెళ్ళడం కూడా ఇష్టం లేదని అర్థం. సో సింపుల్. ఆవిడ్ని కూతురుగా దత్తత తీసుకో, ఆస్తి రాసివ్వు, తర్వాత పెళ్లి చేసేసి పంపించేయి. సాల్వ్డ్. మంచి సలహా ఇచ్చావు, థ్యాంక్స్. నీ థ్యాంక్స్ ఏమీ అక్కర్లేదు. ఈ రాత్రి ఇక్కడే ఉండిపో డార్లింగ్. నేను నిన్ను రేప్ చేస్తానని భయమా? ఇందులో ఓ సంతకం చెయ్యి. ఏమిటిది? చట్ట ప్రకారం నేను నా కూతురుగా స్వీకరిస్తున్నట్టు డాక్యుమెంట్. ఇప్పుడెందుకిది? నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ ఆస్తి నీకే దక్కుతుంది, అందుకే. ఓహో, ఈ ఇంటికి దూరం అవడం నాకు ఇష్టం లేదని నేను చెప్పడం మీరిలా అర్థం చేసుకున్నారా? ఇంకే విధంగా అర్థం చేసుకోమంటా? డబ్బును ఆశిస్తున్నానని తప్పుగా అర్థం చేసుకున్న మీరు నేను దేన్ని ఆశిస్తున్నానో తెలుసుకోలేరా? సరే, తెలుసుకోలేదు. ఇప్పటికైనా నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు కూడా చెప్పకపోతే దానికి అర్థమే లేదు. చెప్తాను. చెప్పు. ఆయన నిజాయితీపరుడు, పెళ్లిని చాలా పవిత్రంగా భావించేవారు, ఆడపిల్లని దైవంగా చూసుకునేవారు. ఓ, లక్ష్యం గలవాడా? కాదు, మనిషి. ఎవరా వ్యక్తి? ఆయన మీరు తప్ప ఇంకెవరై ఉంటారు? రంజని, నువ్వింకా చిన్నపిల్లవనుకున్నాను. యూ హ్యావ్ బికమ్ మ్యాడ్. ఎవరైనా ఇది వింటే నవ్వుతారమ్మా. చూసావా? ఈవిని ఆడదానికి ప్రతిరూపం అనుకోమంటారా, లేక ఊరందరికీ ప్రతినిధి అనుకోమంటారా? ఎందుకు నవ్వుతున్నారు? ఆయన వయసేమిటి, నీ వయసేమిటి? ప్రేమ పిచ్చిలో పడి కళ్ళు మూసుకుపోయాయా? ఆయన మీద నాకున్న అభిమానానికి, ప్రేమకి మీరేం పేరు పెట్టినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. రంజని, జరగని దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చూడండి, నేను ప్రేమించేది మిమ్మల్ని, మీ ఆస్తిని కాదు. నా ప్రేమ మీకు అవమానాన్ని, సమాజంలో తలవంపులు తెస్తుంది అనుకుంటే నేను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రంజని, రంజని, ఈ డాక్యుమెంట్ నీ మనసును బాధ పెడితే నా కొడుకులాగే నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా? మార్పు ఒకరిలోనే కాదు, ఎవరిలోనైనా రావచ్చు. కానీ ఎవరిది? సంగీతం నేర్పించాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని పిల్లలతో చెప్పాను. అందరూ చెదిలెత్తారు. ఇలా ప్రేమే అతనిలో మార్పు తెచ్చింది, అతని మనసును కూడా మార్చేసింది. ఇతనిలో ఇంత మార్పు తెచ్చిన ఆమెను నేను ప్రశంసించాలి. ప్రసన్న మనసుని దోచిందెవరో? పువ్వులాంటి మనసున్న అమ్మాయా, లేక రాగమాలిక లాంటి అమ్మాయా? ఎందుకంటే కమలా, రాగస్మృతి ఇద్దరూ సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నారు. ప్రసన్ననే అడిగాను. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూ
అపూర్వరాగం. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. అది ఒక రాగం. వసంతకాలాన వర్షించు మేఘం, ఆ మేఘాన్ని చూస్తే మనసున మోహం మోహం మోహం. వసంతకాలాన వర్షించు మేఘం, ఆ మేఘాన్ని చూస్తే మనసున మోహం. ఇలలో అమృతం తన సంగీతం, ఇలలో అమృతం తన సంగీతం. దివినే ఏలిన ఈ చక్రవాకం. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. తానే నేర్పెను నెమలికి నాట్యం, మరుపేరాని చక్కని నేస్తం. తానే నేర్పెను నెమలికి నాట్యం, మరుపేరాని చక్కని నేస్తం. అందరూ మెచ్చును అద్భుత గానం, ఆ దేవత దక్కితే అది నా యోగం, అది నా యోగం. నా చెలి నయనం విరిసిన కమలం, పలికిన చాలు మోహన రాగం. ఇంకా బోధపడలేదా? నా చెలి నయనం విరిసిన కమలం, పలికిన చాలు మోహన రాగం. వదనము చూస్తే చెదరే హృదయము, వదనము చూస్తే చెదరే హృదయము. ఎవరో కాదు తను ఒక భైరవి, తను ఒక భైరవి, తను ఒక భైరవి. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. ప్రసన్న వచ్చాడా? భోంచేశాడా? వద్దమ్మా, నీ వెళ్ళి భోంచేసి పడుకో.
వయసుకలా ప్రవర్తించుండకూడదు. కానీ ఏం చేయను, కోపం నా కళ్ళను కమ్మేసింది. నీ మనసులో అటువంటి ఆలోచన రావడానికి ఏ రకంగానైనా నేను కారణమయ్యుంటే నన్ను క్షమించు. ఎన్ని రోజులుగా నాకు ఈ ద్వారం మోయాలనిపించలేదు, కానీ ఈ రోజు నుంచి గుడ్ నైట్. నో, తలుపు మూయకండి. అంతలా ఏం జరిగిపోయింది ఈరోజు? నా మనసులో నేను హద్దులు మీరుండొచ్చు, కానీ చేతల్లో మీరలేదు. ఆశ అనేది వేరే, తప్పు అనేది వేరే. ఈ రెండిటికి మధ్య తేడా మీకు తెలియట్లేదు. మీ శరీరాన్ని నేను కోరుకుని ఉన్నట్టయితే అటువంటప్పుడు ఇవేవి నన్ను ఆపలేవు. జస్ట్ లైక్ దట్. అర్థమైందా? నేను ప్రేమించానని చెప్పింది మిమ్మల్ని, మీ మనసుని. ఈ తలుపు వేయడం వల్ల నన్ను ఇన్సల్ట్ చేసినట్టయింది. అంతకంటే నన్ను బయటికి నెట్టేసి వీధి గుమ్మం తలుపు వేసుండొచ్చు. 10 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు ఈ తలుపు తెరుచుకోకపోతే నేను వీధిలో ఉంటాను. గుడ్ బై. 1 2 3 4 5 6